గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నిర్జల ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున ఇలా తులసి పూజ చేసుకున్నానండి. 2 నిమిషాల్లో పూజ ఎలా చేసుకోవాలి అనే విషయం మీద నేను వీడియో అప్లోడ్ చేశాను. పూర్తిగా చూడండి. మొదటిగా తులసి కోట మొత్తం శుభ్రం చేసుకొని గంధము పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకున్నానండి. తర్వాత పుష్పాలతో అలంకారం చేసుకున్నాను. తర్వాత పూజ మొదలు పెట్టుకున్నానండి. మొదటిగా ఒక చిన్న శ్లోకంతో అమ్మవారికి జలం సమర్పిస్తామండి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదాంచ తులసీం త్వం నమామ్యహం అని దండం పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేస్తామండి. శ్రీ తులసి మాతాభ్యో నమః హరిద్రాన్ సమర్పయామి. శ్రీ తులసి మాతాభ్యో నమః కుంకుమాన్ సమర్పయామి. శ్రీ తులసి మాతాభ్యో నమః అక్షతాన్ సమర్పయామి అని సమర్పించిన తర్వాత పుష్పాలు ఆల్రెడీ పెట్టాను కాబట్టి ఇప్పుడు ధూపం చూపిస్తామండి. శ్రీ తులసి మాతాభ్యో నమః సుగంధ పరిమళ ధూపం ఆగ్రాపయామి అని ధూపాన్ని అమ్మవారికి చూపిస్తామండి. ధూపం తర్వాత దీపాన్ని చూపిస్తామండి. శ్రీ తులసి మాతాభ్యో నమః దీపం సమర్పయామి లేదా శ్రీ తులసి మాతాభ్యో నమః దీపం దర్శయామి అని చెప్పవచ్చు. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. తర్వాత కొద్దిగా నైవేద్యం సమర్పిస్తామండి. శ్రీ తులసి మాతాభ్యో నమః క్షీర నైవేద్యం సమర్పయామి అని కొద్దిగా పాలు సమర్పించానండి. నైవేద్యానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. తర్వాత తాంబూలం సమర్పిస్తామండి. తాంబూలానంతరం కర్పూర మంగళ నీరాజనం ఇస్తామండి. శ్రీ తులసి మాతాభ్యో నమః తాంబూలాన్ని సమర్పయామి. తదంతరం శ్రీ తులసి మాతాభ్యో నమః కర్పూర మంగళ నీరాజనం దర్శయామి అని తులసి మాతకు కర్పూర నీరాజనాన్ని 3 సార్లు చూపించాలండి. తర్వాత మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకొని ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పించుకోవాలండి. అంతేనండి, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.